ప్రతి లోకపు ఆలోచనను నీ కృప చొప్పున కొట్టివేసి నీవు ఇచ్చే పరలోకపు శ్రేష్టమైనటువంటి శాశ్వత కాలము నిలిచేటువంటి ఈవులను పొందుకొనినట్లు నీ బిడలను సిద్ధపరచమని, నీ చిత్తంలో అయ్యా నిలిచి మేలు పొందుకొనినట్లు నీ బిడలను అభిషేకించమని, మరొక్క మారు నీ చిత్తానికి మాత్రమే నీ బిడలు లోబడి ప్రార్థించి నీ యొద్ద ఫలము పొందుకొనినట్లుగా నీ బిడలను మీరు దర్శించమని, సమస్త మహిమను మీకు ఆపాదించు పరలోకపు తండ్రి. మరొక మారు ఈ పరిచర్యను నలుదిక్కుల విస్తరింపచేసి మీ పాదముల వద్దకు వచ్చి ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి జ్ఞాపకము చేసుకొని వారి హృదయాలను పరిశీలించి వారి యొక్క అంతరంగాన్ని జ్ఞాపకము చేసుకొని అయ్యా మీ పరలోకపు సమాధానమును వారి మీద కుమ్మరింపచేసి మీకు మహిమను తెచ్చుకొనమని యేసుక్రీస్తు శక్తి కలిగిన నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాను తండ్రి. ఆమేన్, ఆమేన్. మన పరిశుద్ధుని కృప మనకు తోడయ్యుండును గాక. ఆమేన్, ఆమేన్.